హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో చెప్పండి. నాకు మా పిల్లలకైతే బిర్యానీలు అంటే చాలా ఇష్టము. అలా అని ప్రతిసారి తినమండి, ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు 2-3 సార్లు తింటుంటాము. బయట బిర్యానీలు చాలా తక్కువ. నేనే ఇంట్లో బిర్యానీ చేస్తూ ఉంటాను. మసాలాలు తక్కువ, టేస్ట్ ఎక్కువతో నేనే బిర్యానీ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే నేను ప్రాన్స్తో బిర్యానీ చేస్తున్నా. ఈ బిర్యానీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా పిల్లలకైతే బిర్యానీ చాలా ఇష్టము. నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక 1/2 కేజీ రొయ్యలతో ఈ బిర్యానీ చేసుకున్నాను. ముందు ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి కొద్దిగా మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకున్నాను. అది బాగా వేపుకోవాలి కాసేపు. అది బాగా వేగిన తర్వాత ముందే రొయ్యల్ని శుభ్రం చేసుకున్నాను కదా, ఆ రొయ్యల్ని ఇందులో వేసుకున్నాను. వేసి బాగా ఫ్రై చేశాను. ఎందుకంటే రొయ్యల్లో కొంచెం ఏమైనా స్మెల్ అలాంటివి ఉంటే బాగా పోతుందన్నమాట. అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం వేసుకున్నాను. ఎందుకంటే రొయ్యలు మరీ చప్పగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉండడానికని కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకున్నాను. అలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందు ఒక గ్లాస్ బియ్యంని కడిగి నానబెట్టుకున్నాను. ఆ బియ్యం అన్నీ అందులో వేసేసి ఆ మసాలాకి బాగా పట్టినట్టు మనం కలుపుకోవాలి. 2-3 సార్లు అలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు పోసిన తర్వాత అదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మొత్తం ఆ బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఆ మూత తీసి చూస్తే బిర్యానీ ఇలా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని రైస్ ఎంతవరకు ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని నీరంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత నేను బిర్యానీ మసాలా చూపించాను కదా, అది ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను. ఇలా నీళ్ళు కొద్దిగా ఇంకిన తర్వాత 1 స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేసుకొని అది కూడా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే బిర్యానీ బాగా ఉడికిందండి. కింద నుంచి మొత్తం కిందకి ఏమీ అంటకుండా మొత్తం బాగా కలుపుకున్నాను. ఇలా బాగా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మూత తీసి చూస్తే ఇంకా బాగా ఉడికింది. అందులో కొద్దిగంత కొత్తిమీర వేసి దించుకుంటే, మూత పెట్టి కాసేపు చల్లగైన తర్వాత మనం వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. బిర్యానీ బాగా రెడీ అయిందండి. ఈరోజు నేను బిర్యానీలోకి మటన్ కీమా కర్రీ చేసుకున్నాను, ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాను. ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.